హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఏంటిది అనుకుంటున్నారా? ఆనపకాయ వడలండి, లేదా సొరకాయ వడలు అంటారండి. దీనికి కావాల్సిన ఆనపకాయ, నానబెట్టిన శనగపప్పు, అలాగే చూడండి ఈ ఆనపకాయ తీసుకొని పీల్ చేసేసుకొని చూడండి ఇలాగ మనం ఆనపకాయని తురుముకోవాలి. అలాగే ఏ కప్పుతో ఆనపకాయ తురుముందో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఆనియన్స్, జీలకర్ర, ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా దంచి వేయాలండి. అలాగే నానబెట్టిన శనగపప్పు వేసి ఇక ఫస్ట్ వాటర్ లేకుండా ఇలా ఫస్ట్ కలపాలి. ఆనపకాయ తురుములో ఉండే వాటర్ అనేది ఇలా అవ్వడం వల్ల చూడండి మనకి ఇలా అవుతుంది. ఇంకొంచెం వాటర్ వేయాలి. చూడండి చాలా తక్కువ వాటర్ వేయాలి, ఎక్కువైతే జారైపోతుంది. ఇలా గట్టిగా కొంచెం కలుపుకొని ఈ లోపల ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం కలిపిన వాటిని చిన్న చిన్న బాల్స్గా తీసేసి ఒక కవర్ మీద వడలాగా ఒత్తుకోవాలండి. చూడండి అలాగా, లేదా చేతి మీద డైరెక్ట్గా ఒత్తుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉండదు. దీన్ని మరుగుతున్న ఆయిల్ అనేది ఇది వేసేసిన తర్వాత మనకి క్రిస్పీగా ఎమ్మీగా ఉండే ఆనపకాయ వడలు అనేది రెడీ అయిపోద్ది. ఇది సాస్తో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, కొబ్బరి పచ్చడితో కానీ, దేనితోటైనా సరే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఆయిల్ తక్కువ పీలుస్తుందండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.